కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. భారీ పేలుళ్లతో విశాఖ దద్దరిల్లింది. స్థానికంగా ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిల్వ చేసిన బాణసంచా పేలి మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కొన్ని ఇళ్ల గోడలు, స్లాబ్లు దెబ్బతిన్నాయి. జీవీఎంసీ 89వ వార్డు మహాత్మా ఆదర్శ నగర్ కు చెందిన డి శివకృష్ణ కుమార్ ఎలియాస్ బాంబుల శివ స్థానిక శ్మశాన వాటిక సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందులో అనధికారికంగా బాణసంచా తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. ఈ నెల 18న ఉత్సవాలు ఉండడంతో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి నిల్వ చేశాడు. అదే సమయంలో భవనంలో నుంచి దట్టమైన పొగ, మంటలు వచ్చి వెంటనే పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి ఇంటి గోడలు ముక్కలై పక్కనే ఉన్న రేకుల షెడ్ల పైకప్పులపై పడ్డాయి. సమీపంలోనే ఇళ్ల గోడలు పగుళ్లిచ్చాయి. ఇంట్లో వస్తువులు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, విశాఖలో బాణసంచా అనధికారికంగా శివకృష్ణ కుమార్ ఎన్ని రోజుల నుంచి కొనసాగిస్తున్నాడు ఈ దందాని? దీనికి సంబంధించి సంబంధిత అధికారులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? చెప్పినట్లు విశాఖలో ఒక్కసారిగా బాంబు పేలున్న శబ్దాల దాటికి ఒక్కసారిగా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. ఎందుకంటే గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదర్శ నగర్, ఇటు చంద్రానగర్ రెండు కలుపుకొని ఉంటాయి వీధులు. ఒక్కసారిగా జనవాసాల మధ్య ఉన్న ఇళ్ల నుంచి భారీ పేలుళ్ల శబ్దాలు రావడంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపే పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగడం జరిగింది. పెద్ద పెద్ద శబ్దాలతో ఒకే ఇంట్లో నుంచి దట్టంగా పొగలు వ్యాపించడం వల్ల స్థానిక ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురయ్యారు, పరుగులు పెట్టారు. ఎందుకంటే ప్రాణ భయంతో ఏం జరగబోతోంది, ఈ పేలున్న దాటికి తమ హౌసెస్ డ్యామేజ్ అవుతాయా, ప్రాణ ముప్పు ఏమైనా ఉంటుందా అనేటటువంటి ఆలోచనలు కూడా పడిన పరిస్థితి. అయితే దామోదర్ శివ అనే వ్యక్తి గతం నుంచి కూడా ఆయన జనరల్ గా పెయింటర్. సో పెయింటింగ్ వర్క్స్ కాకుండా ఎక్కువగా ఇలా అనధికారికంగా మందుగుండు సామాగ్రి అనేది తయారు చేస్తూ ఎక్కువ డబ్బులు ఆశిస్తూ ఉంటాడు. దాంతో పాటు ఇప్పుడు పండుగలు అంటే అమ్మవారి జాతరలు అలానే పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మనం చూసాం గత కొన్ని నెలల క్రితం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేట్లపాలెంలో జరిగినటువంటి భారీ ప్రమాదం దృష్ట్యా విశాఖలో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎవరైతే ఇక్కడ పెద్ద ఎత్తున బాణసంచా తయారీ చేస్తున్నటువంటి కేంద్రాలు ఉన్నాయో వాటిపైన పెద్ద ఎత్తున ఫోకస్ కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ దామోదర శివ ఇంటిపై కూడా రైడ్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ మందుగుండు సామాగ్రి ఉందో పూర్తిగా వాటిని నీళ్లతో తడిపేసి ధ్వంసం చేశారు పోలీసులు. ఇకపై ఇలాంటివి చేయకూడదు అంటూ కూడా శివకి వార్నింగ్ ఇచ్చారు. అట్ ది సేమ్ అదే సమయంలో తన ఇంటిపైకి రైడ్స్ కి పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న శివ కొన్ని ప్రొడక్ట్స్ ను మాత్రం మందుగుండు సామాగ్రి అప్పటికే తయారు చేసి ఉన్నట్టు వాటిని వేరే చోటికి తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ప్రమాదం నిన్న సాయంత్రం 6:30 ప్రాంతంలో జరిగినటువంటి ఆ ఇల్లు ఏదైతే ఉందో అక్కడ కొంత స్టోర్ లో పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఆ ఇంట్లో పెట్టినటువంటి సామాగ్రి నిన్న ఒక్కసారిగా పేలడంతో ఈ తీవ్రమైనటువంటి భయాందోళనకర వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అంతకు ముందు కూడా ఈ దామోదర్ శివ పైన కేసు ఫైల్ చేసి ఉన్నారు పోలీసులు. వార్నింగ్ కూడా ఇచ్చున్నారు. చుట్టుపక్కల పరిసర ప్రాంత వాళ్ళకు కూడా శివ మళ్ళీ ఈ వర్క్ ని కనుక రిపీట్ చేస్తే మాకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా స్థానిక ప్రజల్ని అలర్ట్ చేశారు పోలీసులు. అయితే ఒక రెంట్ హౌస్ కి తీసుకొని ఆ రెంట్ హౌస్ లోనే ఇతను ఈ మందుగుండు సామాగ్రి అనేది స్టోరేజ్ పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. లక్ష్మి, ఎన్ని రోజుల నుంచి ఈ శివ మందుగుండును తయారు చేస్తున్నాడు? అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? గత కొన్నేళ్లుగా దామోదర్ శివ అటు తన పెయింటింగ్ వృత్తిని పూర్తిగా మానేసి కేవలం ఈ బాణసంచా తయారీ పైనే ఫోకస్ పెట్టాడు. పెద్ద ఎత్తున ఆయన సప్లై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దీపావళి ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా ఇతను అమ్మకాలు జోరుగానే కొనసాగిస్తాడు. గతంలో కూడా ఎప్పటికప్పుడు రైడ్స్ నిర్వహిస్తున్నప్పుడు దీపావళి పండుగ సందర్భంగా కూడా ఇతను ఇంట్లో ఈ తయారీ చేస్తున్నాడని చెప్పి అప్పుడు పోలీసులు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అతనిపై కేసు కూడా ఫైల్ చేశారు. సో తర్వాత వేట్లపాలెంలో జరిగిన ప్రమాద ఘటన తర్వాత మరొకసారి శివ ఇంటిపై రైడ్ చేయడం కూడా జరిగింది. అప్పటికే పెద్ద ఎత్తున ఉన్నటువంటి తయారీ చేసి రెడీగా అందించడానికి కస్టమర్స్ కి అందించడానికి ఉన్నటువంటి సామాగ్రిని కూడా పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి శ్మశాన వాటిక వద్దకు ఆ ప్రొడక్ట్ అన్ని తీసుకెళ్లి నీళ్లతో తడిపేసి ఇకపై నువ్వు ఇలాంటివి చేయకూడదు అని కూడా హెచ్చరించడం కూడా జరిగింది. సో అయితే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు నిన్న ఆదివారం, అందులోనూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. అక్కడ స్థానికంగా అయితే సాయంత్రం పూట ఎక్కువ మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ ప్రమాదం జరిగిన సమయంలో గనుక బయట ప్రజలుంటే గనుక ఖచ్చితంగా ప్రాణాపాయ పరిస్థితి ఉండేది.
ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నారు ఎలాంటి క్యాజువాలిటీ లేకపోయినా కూడా ఏదైతే ఇంట్లో జరిగినటువంటి పేలుడు ఉందో ఆ ధాటికి ఆ ఇల్లు చాలా వరకు డ్యామేజ్ అయింది. పూర్తిగా పైన ఉన్నటువంటి స్లాబ్ పెచ్చులు కూడా ఊడిపడ్డాయి. పార్కింగ్ లో ఉన్నటువంటి కొన్ని టూ వీలర్స్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపించింది దీపిక. లక్ష్మి, అసలు బాణసంచా నిల్వ చేసిన ఇల్లు ఎవరిది? ఆ వ్యక్తి ప్రస్తుతం ఎక్కడున్నాడు? ప్రస్తుతం ఈ శివ అనేది ఓన్ హౌస్ లోనే ఇంతకు ముందు బాణాసంచా తయారీ చేసేవాడు. ఎప్పుడైతే పోలీసులు అతని పైన పూర్తి స్థాయి నిఘా పెట్టారో ఎప్పటికప్పుడు తరచుగా తన ఇంటి పైన రైడ్స్ చేస్తున్నారని తెలుసుకున్న శివ కొన్నిటిని సైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆదర్శ నగర్ ప్రాంతంలో ఒక ఇంటిని రెంట్ కైతే తీసుకోవడం జరిగింది. అది కూడా ఈ వేటలపాలెం ఘటన జరిగిన తర్వాతే, అంటే ఫ్యూ మంత్స్ లోనే ఆయన ఈ హౌస్ ని రెంట్ కి తీసుకోవడం వల్ల, ఎందుకంటే ముందు నుంచి కూడా అతను అక్కడే ఉండుంటే కనుక స్థానిక ప్రజలకు ఆయన కదలికల పైన లేకపోతే మందుగుండు తయారీ చేస్తున్నారు అనే దానిపైన ఒక అవగాహన ఉంటుంది. కానీ ఇది ఆయన రెంట్ కు తీసుకోవడం వల్ల అది చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయన్ని చాలా సార్లు క్వశ్చన్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ మీరు ఈ తరహా వ్యాపారం చేస్తున్నారంటే లేదు, కావాలంటే మీకే కేసు ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి అనేటప్పటికీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకునే పరిస్థితి ఉండటం వల్ల ఎవరు అనుమానించలేకపోయారు. అయితే నిన్న రాత్రి 6:30 ప్రాంతంలో అప్పుడే చీకటి పడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా చీకట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు, భారీగా మంటలు చెలరేగటంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలే కాదు గోపాలపట్నం పోలీసులు కూడా అలర్ట్ ఘటనా స్థలికి చేరుకోవడం జరిగింది. లక్ష్మి, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ సమీపంలోని ఇళ్లకు ఏమైనా ఎంత మేరకు నష్టం జరిగింది? ఆస్తి నష్టం ఎంత జరిగింది? ఖచ్చితంగా అయితే ఆస్తి నష్టం ఎంత అనేది అంచనా లేదు, కానీ క్యాజువాలిటీస్ అయితే లేవు. అదృష్టవశాత్తు ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు అని కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. అయితే పేలుడు దాటికి ఆ మందుగుండు ఏదైతే తయారీకి ఉపయోగించే పవర్ఫుల్ రసాయనాలు ఉంటాయో వాటి వల్ల బ్లాస్ట్ కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువగానే ఉండటం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి, భారీ శబ్దాలు వచ్చాయి. దాంతో చుట్టుపక్కల ఇళ్లకి కొద్దిపాటి డ్యామేజ్లు కూడా జరిగాయి. కొన్ని టూ వీలర్స్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా అక్కడ విజువల్స్ లో కనిపిస్తోంది దీపిక. ప్రస్తుతం నిందితుడు శివకృష్ణ కుమార్ ఎక్కడున్నారు? పోలీసులు అతనిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు లక్ష్మి? గతంలో కూడా ఈ తరహా ప్రమాద ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉండటం, అందులో ఆస్తి ప్రాణ నష్టం కూడా భారీగా ఉన్న ఘటనలు చూసిన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక్కసారిగా పోలీసులు రైడ్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే జనావాసాల మధ్య అనధికారికంగా ఈ తరహా మందుగుండు సామాగ్రిలు తయారు చేస్తున్న వారిపై స్పెషల్ గా ఒక చార్ట్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడు రైడ్స్ జరిగినా ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళ ఇళ్ల పైన, వాళ్ళు తయారు చేస్తున్నటువంటి కేంద్రాల పైన పోలీసులు పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు, దామోదర్ శివ పైన గతంలో కూడా ఆల్రెడీ కేసులు నడుస్తూ ఉన్నాయి, హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసులు అతని పైన మరొక కేసుని ఫైల్ చేశారు, అదుపులోనికి తీసుకున్నారు. ఎందుకంటే ఆ పోలీసుల్ని కూడా మభ్యపెట్టి ఈ తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నటువంటి శివ పైన ఈసారి మాత్రం నిన్న జరిగిన ఈ ప్రమాదంతో కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటాయి గోపాలపట్నం, ఆదర్శ నగర్, చంద్రనగర్ ప్రాంతాలు చాలా దగ్గర పక్కనే ఇల్లులు ఉంటాయి. అనుకోని భారీ ప్రమాదం ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా ప్రాణ నష్టం జరగటానికి కూడా చాలా అవకాశం ఉంటున్న నేపథ్యంలోనే ఈసారి మాత్రం శివ పైన సివియర్ గానే ఫోకస్ చేశారు పోలీసులు. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.